వైజాగ్ లిటిల్ స్టార్స్ ఆధ్వర్యంలో చిన్నారులకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు కె లక్ష్మి తెలిపారు. నేడు అల్లిపురం డాన్ విస్కో కార్యాలయంలో పోటీల పోస్టర్ను ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సన్మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులలో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు చిత్రలేఖన పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ప్రైజ్ మనీ అందజేస్తామన్నారు. చాలా ఐశ్వర్యంతో కూడిన భారతదేశంలో జరుగుతున్న క్రమశిక్షణ ఏంటి, అభివృద్ధి ఏంటి మేము పిల్లల కోసం అని చెప్పేసి ఈవెంట్ ఒకటి స్టార్ట్ చేసామండి. అది ఫ్రమ్ April 1 నుంచి ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. లైక్ ఆడిషన్స్ అవి ఉంటాయి త్రూ అవుట్ వైజాగ్లో, లైక్ శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి మొత్తం ఈ సరౌండింగ్స్ అన్నింటిలోని పిల్లల్ని అరౌండ్ 3000 కిడ్స్ని తీసుకొని ఈవెంట్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అది August 15న ఫైనల్ అనుకుంటున్నాము. ఆడిషన్స్ అవి మటుకు April 1 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ లోపల రిజిస్ట్రేషన్స్ అది వెబ్సైట్లోనే ఉంది. మాది వెబ్సైట్ వైజాగ్ స్టార్ కిడ్స్ అని చెప్పేసి మాది వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఈచ్ కిడ్కి కాస్ట్ 500 రూపీస్ రిజిస్ట్రేషన్ అండి. April 1 నుంచి ఆడిషన్స్ నిర్వహిస్తామని చెప్పి మౌనిక గారు చెప్తున్నారు. సో వాళ్ళ టీం అందరూ కూడా మన కల్చర్ని, ఏదైతే మన వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి కల్చర్, పిల్లలకు సంబంధించినటువంటి కల్చర్ ఏ రకంగా ఉంటుందనేది పిల్లల ద్వారా ఒక ఆల్బమ్ రూపంలో రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆడిషన్స్ కూడా వారు నిర్వహిస్తానని చెప్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన కల్చర్ని తెలియజేసేది, మన సంస్కృతిని తెలియజేసేది ఇటువంటి ఆడిషన్స్. కాబట్టి ఇటువంటి ఆడిషన్స్లో ఎక్కువ మంది దాదాపు పాల్గొన్నట్టయితే తప్పనిసరిగా ఈ ఆల్బమ్ మంచి విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నాను. గతంలో